నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. పేదలన్నా అనాథలన్నా ఎక్కువగా ఇష్టపడే శివయ్యకు వారికి చేసే సేవనే తనకు చేసే సేవగా భావించి పరమానంద భరితుడవుతాడు. అందుకే అయిన వారంటూ ఎవరు లేని వందల మంది అనాథలను, మానసిక వికలాంగులను చేరదీసి ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వరుడు లింగ రూపంలో వెలిసి అభాగ్యులను సాకేందుకు వస్తున్నటువంటి భక్తులు ఇతి బాధలను తీర్చుతూ వారి కోరికలు నెరవేర్చుతూ ఉన్నాడు. ఈ పవిత్ర ప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి చెంబుడు గంగాజలంతో అభిషేకం చేసి ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేస్తే వారి రూపంలోనే పరమేశ్వరుడు వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఈ క్రమంలో హైదరాబాద్ హస్తినాపురానికి చెందిన టి లక్ష్మీకాంతరెడ్డి గారు వారి సోదరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలో తరించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ సోమనాథేశ్వర స్వామి సన్నిధిలో వారి పేర్లపై కుటుంబ సభ్యులైన రుక్మిణీదేవి, గణేష్ రెడ్డి, అనూష, భీంశంకర్ రెడ్డి, రామలక్ష్మణ్ గారుల పేర్లపై వారి గోత్రమైన మిడిమిళ్ళ గోత్రంపై పూజలు నిర్వహించి శివాశీస్సులు అందజేశారు. అనంతరం వీరిరువురు శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి శంకరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. భక్తి మార్గం అనంతరం సేవా మార్గంలో భాగంగా వారి తండ్రిగారైన కీర్తిశేషులు భీమ్రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఇక్కడ సేద తీరుతున్న దీనుల ఆకలి తీర్చే నిమిత్తం బియ్యం వితరణ చేసి తండ్రిగారికి సద్గతులు కలగాలని వేడుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని అక్షరాలా పాటిస్తూ అనాథుల అభాగ్యుల సేవలో తరిస్తున్న సమాజ సేవకులను ఆ ముక్కంటీశ్వరుడు సదా ఆశీర్వదిస్తాడు. మీ జీవితంలోని ముఖ్యమైన శుభకార్యాలను అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలోని నిర్భాగ్యుల మధ్య జరుపుకుంటూ వారికి అన్నదానం చేస్తున్న మానవ మహనీయులపై శ్రీ సోమనాథేశ్వరుడి అనుగ్రహం సదా ఉంటుంది.